ఈనాటి లయ ఉత్సవానికి ఆహ్వానించగానే వెంటనే మనస్ఫూర్తిగా విచ్చేసినటువంటి మరొక ముఖ్య అతిథి, ఆయన సంగీత దర్శకుడు శ్రీమాన్ కార్తీక్ కొడగండ్ల గారు. ఈయన భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక అంశాలపైన తన సంగీత దర్శకత్వం ఇవ్వడం జరిగినది. ఈయన ఎన్నో సినిమాలకి దర్శకత్వం ఇవ్వడం కూడా జరిగినది. అమీర్పేట్, అమెరికా, బొమ్మాల రామారం, దుబాయ్, ప్రాణం, అనుకోకుండా, రాబోయే రోజులు మరొక సినిమా కూడా చేయబోతున్నారు. ధన్యవాదాలండి మా స్వాగతాన్ని మన్నించి ఇక్కడ వరకు వచ్చినందుకు. తదుపరి ప్రదర్శనాంశము కూచిపూట్ల మురళి గారు గానంతో మనల్ని అభివృద్ధి చేయబోతున్నారు. త్యాగరాజస్వామి కృతి తులసీ దళములచే. స్వాగతం గురువు గారు. తులసీ దళములచే మాయామణుడు త్యాగరాజు గారి కీర్తన. తులసీ దళములచే సంతోషముగా, తులసీ దళములచే సంతోషముగా పూజింతు, తులసీ దళములచే సంతోషముగా పూజింతు, తులసీ దళములచే సంతోషముగా పూజింతు, తులసీ దళములచే సంతోషముగా పూజింతు, తులసీ దళములచే
మూల చేసం తోషముగా ఓజింతో ధన్యవాదాలు. ప్రదర్శనాంశము నవదుర్గా స్తోత్రం. నవదుర్గా స్తోత్రం లయా బీట్స్ ఆఫ్ ఆర్ట్ సంయుక్తంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకొని రికార్డ్ చేసుకున్న ఆడియో అండి ఇది. దీనికి ప్రాథమికంగా సంగీతం అందించిన వారు కూడా కూచిబుట్ల మురళి గారు, గరిమెళ్ళ గోపాలకృష్ణ గారి పర్యవేక్షణలో జతులు నటువంగం గరిమెళ్ళ గోపాలకృష్ణ గారు ఇచ్చారు. స్నేహలత గారి స్టూడియోలో రికార్డ్ చేయడం జరిగినది. ఈ నృత్య రూపకాన్ని కొరియోగ్రఫీ చేసిన వారు సాయి శృతి అండ్ ముడుంబ వేదవ్యాస్ గారు. వీరిద్దరూ లయా బీట్స్ ఆఫ్ ఆర్ట్స్లో కూచిపూడి నృత్య గురువులు. ఈనాటి చివరి అంశము నవదుర్గా స్తోత్రం కూచిపూడి నృత్యాంశం. वन्दे वाञ्छित लाभाय चन्द्रार्धकृत शेखरा वृषारूढा शूलधरा शैलपुत्री यशस्विनी शैलपुत्री यशस्विनी शैलपुत्री यशस्विनी दधाना करपद्माभ्या अक्षमाला कमण्डलू देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा पिण्डज प्रवरारूढा चन्द्रकोपास्त्रकैरुता प्रसादं तनुते मह्यं चन्द्रघम्पेति विसृता
సురా సంపూర్ణ కలసం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండాసు భదాసు మే కూష్మాండాసు భదాసు మే. సింహాసనాగతా నిత్యం పద్మాసితకరధ్వజా సుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్విని స్కందమాతా యశస్విని. చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా కాత్యాయనీ శుభం దద్యా దేవి దానవఘాతిని దానవఘాతిని. ఏకవేణి జపాకర్ణపూర నగ్నఖరాస్థితా లంబోష్టి కర్ణికా కర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల సంలోహలతా కంటకభూషణ వర్ధనమూర్ధ్వజా కృష్ణ కాళరాత్రి భయంకరీ కాళరాత్రి భయంకరీ. శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః మహాగౌరీ శుభం దద్యాన్మగా దేవ ప్రమోదదా దద్యాన్మగా దేవ ప్రమోదదా. సిద్ధగంధర్వ యక్షాధీర సురైర
मदैरपि सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी शैलपुत्री शैलपुत्री ब्रह्मचारिणी ब्रह्मचारिणी चंद्रघंटा चंद्रघंटा कूष्मांडा कूष्मांडा स्कंदमाता स्कंदमाता कात्यायनी कात्यायनी कालरात्रि कालरात्रि महागौरी महागौरी सिद्धिदात्री सिद्धिदात्री या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ॐ शान्ति शान्ति शान्तिः లయా ఉత్సవనందు ప్రదర్శనాంశాలు సంపూర్ణమైనాయి. గత 2 సంవత్సరాల నుంచి విద్యార్థులు నేర్చుకుంటున్నారు కాబట్టి వచ్చిన ముఖ్య అతిథులతో చేతుల మీదుగా చిన్నారులకి మొమెంటో సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా వేదికపైకి లయా బిట్స్ ఆఫ్ ఫౌండర్స్ శ్రీమతి సెవంతి భాస్కర్ గారు విచ్చేవలసిందిగా కోరుచున్నాము. దంపతులు ఇద్దరు కలిసి స్టేజ్ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి TV9 ఇన్ఫో డైరెక్టర్ గారు టీవీ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాము. మరొక ముఖ్య అతిథి ఈనాటి ముఖ్య అతిథి కార్తీక్ కొడగండ్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ముందుగా ఈ సాయం సంధ్యావేళ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా ముందుగా వచ్చి ఆరాధన చేసుకుంటాను. ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రాం అని శ్రవంతి భాస్కర్ గారు లయా ఉత్సవ్ ద్వారా 2 సంవత్సరాలు శ్రమించి పిల్లలందరికీ మంచి క్లాసికల్ డ్యాన్సులు శిక్షణ ఇచ్చారు. దీన్ని చాలామంది నిజానికి ఇలాంటి కార్యక్రమాలకి పెద్దగా నేను ఎప్పుడు హాజరు కాలేదు, మొదటిసారి అని చెప్పాలి. ఎందుకంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ శ్రవంతి భాస్కర్ వాళ్ళు రావాలని కోరిన మీదట నిజానికి నాకు పెద్దగా దీంట్లో పరిచయం లేదు, కానీ ఇక్కడ సంగీత దర్శకులు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి దీనికి సంబంధించినటువంటిది. కాకపోతే ఆ ప్రదర్శనని కూడా చాలా గొప్పగా పిల్లలు, ఎందుకంటే ముందుగా ఇవాళ మనం చూస్తే కనుక మీ అందరికీ తెలుసు కల్చర్ ఏ రకంగా పాడైపోతుందో మనం చూస్తున్నాం. అనేక సోషల్ మీడియాలో అనేక రకాల జోకులు వస్తున్నాయి. ఇంట్లో నలుగురుంటే నలుగురు 4 మొబైల్ పట్టుకొని
ఎవరి దారిన వాళ్ళు చాలా సీరియస్గా బిజీగా ఒక 1 year బాబు కూడా ఆ పనిలోనే ఉన్నాడు. 99 సంవత్సరాల వృద్ధులు కూడా ఆ పనిలోనే ఉంటున్నారు. నలుగురు ఉంటే నలుగురు మాట్లాడుకునేది చాలా తక్కువ. నలుగురు 4 మొబైల్లో చాలా బిజీగా ఉంటున్నటువంటి ఒక స్థితిలో ఇవాళ మనమే కాదు చాలా మంది ఉన్నారు, మనం కూడా ఉన్నాం, అందరం ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మినహాయింపు కాదు, కానీ దాన్ని మార్చుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. మరీ ముఖ్యంగా యువత, టీనేజ్ పిల్లలందరూ అయితే, మేము ఒక జర్నలిస్ట్గా నేను ఒక 15-20 సంవత్సరాలుగా మీడియాలో ఉన్నటువంటి వాళ్ళగా చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం ఏ రకంగా యువత పక్కదారి పడుతున్నటువంటి సోషల్ మీడియాల ద్వారా అనేక రకాలుగా మేము చూస్తున్నాం. అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పిల్లల యొక్క అంటే తల్లిదండ్రులు ఉన్నత పదవుల్లో ఉంటున్నారు, కానీ పిల్లలు చేసే చర్యలు చూస్తే చాలా ఆశ్చర్యంగా మాకు మేము రిపోర్టింగ్ పోయినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు ఇవాళ కల్చర్ ఈ రకంగా ఒకనాడు జాతీయోద్యమంలో దేశానికి స్వతంత్రం కావాలని యువకులు, నూనూగు మీసాల యువకులు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర మనం చదువుకున్నాం, మీ అందరం కూడా చదువుకున్నాం. అది భగత్ సింగ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, లేకుంటే అలా మాట్లాడుకుంటూ పడే అనేక 100ల మంది యువకిషోరాలు దేశం కోసం తమ నిండు ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి యువత ఇవాళ దేశం కోసం కాదు కదా, తమ కుటుంబం కోసం కూడా ఆలోచించడం లేదు. తమ కోసం తమ కుటుంబం కూడా పక్కన పెట్టండి, తమ కెరీర్ గురించి కూడా తాము ఆలోచించుకోలేని ఒక దీనస్థితికి వాళ్ళ సంస్కృతి నెట్టబడుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఇవాళ ఇటువంటి ప్రోగ్రాం చూసినప్పుడు మాలాంటి వాళ్ళకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఇటువంటివి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. దాంట్లో ఒక సంస్కృతి, సాంప్రదాయాలు, మన యొక్క విశిష్టత, మన గొప్పతనం అనేక రకాలు ఇవాళ మనం చూస్తున్నాం. శ్రీశ్రీ ఏనాడో చెప్పాడు, అలాలు పట్టి పొలాల దున్ని హిమాతలంలో హేమం పెండగా, అలాలు పట్టి పొలాల దున్ని హిమాతలంలో హేమం పెండగా, కనిలో పరిశ్రమించే కార్మికుడు యొక్క కష్టానికి చెమటికి ఖరీదు కట్టే శరాబు లేడు అని శ్రీశ్రీ లాంటి వాళ్ళు చెప్పారు. ఇవాళ ఆ రకంగా మనం చూస్తుంటే మన జానపద సాహిత్యం పనిలో నుంచి పుట్టింది, పాట పనిలో నుంచి పుట్టింది, శ్రమ నుంచి పుట్టింది. జానపద కళలు, సాహిత్యం అనేక రకాలు ఉన్నాయి. కానీ ఇవాళ మన సాహిత్యాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన కళల్ని, మన క్లాసికల్ డాన్స్ కావచ్చు, లేకుంటే జానపదం కావచ్చు, అనేక రకాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనం మర్చిపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ లయ ఉత్సవం ద్వారా మరి శ్రవంతి భాస్కర్ గారు పిల్లలకి మంచి శిక్షణ ఇచ్చి తల్లిదండ్రులు కూడా ఈ రకమైనటువంటి ప్రోత్సహించాలని, వారందరూ కూడా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని, మన దేశ ప్రతిష్టని, లేదు మన తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని, ప్రతి పండగకి ఒక విశిష్టత ఉంది, ప్రతి దానికి ఒక గొప్పతనం ఉంది. కాబట్టి వీటిని నిలబెడతారని వీళ్ళకి అన్ని రకాలుగా మనందరం కూడా బ్లెస్సింగ్ చేయాలని, ఇలాంటి యొక్క స్కూల్స్ మరింత ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. కార్తీక్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు కార్తీక్ కొడకన్ల. నేను సంగీత దర్శకుని. ఇప్పటివరకు ఒక 10 సినిమాలు మ్యూజిక్ చేయడం జరిగింది. అండ్ మన పి సుశీల గారు అంటే చివరిసారిగా తను నా కంపోజిషన్లో పాడడం జరిగింది. ఎస్పి బాలు గారి దగ్గర నుంచి నేటి తరం అంటే బాంబే జయశ్రీ గారు, ఇప్పుడు ప్రస్తుతం అంజనా సోమ, హేమచంద్ర, ఆల్మోస్ట్ నేను 300లకు పైగా పాటలు కంపోజ్ చేశాను లాస్ట్ 4 yearsలో. అండ్ నేను కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా ఇన్ఫోస్లో వర్క్ చేస్తుండే, ఎంటెక్ అయిపోయింది నాది కూడా. అండ్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇట్లా కలవైపోతా ఉంటున్న ప్యాషన్ అనమాట మ్యూజిక్ అనేది. సో అంటే మన భారతదేశ అస్తిత్వం అంటే ఇప్పటి వరకు కూడా దాన్ని కాపాడుతున్నారు అంటే ఎటువంటి వాళ్ళు, ఎటువంటి అంటే ఈ చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి వాళ్ళకి బీజం వేయాలి. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, మనం ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించాలి, ముందుకెళ్ళాలి. నిజంగా అంటే మధ్యాహ్నం వారి స్టూడియోకి రావడం జరిగింది. అంటే నేను త్యాగ మ్యూజిక్ కాలేజ్లో నేర్చుకున్నాను. సో వచ్చి ఇట్లా రమ్మంటే తప్పకుండా నేను డెఫినెట్గా వస్తాను. ఇంకొక మెయిన్ ఏంటంటే వాళ్ళు ఇదంతా ఆన్లైన్లో వర్చువల్గా వాళ్ళు ఫాలో అప్ చేసి చేయడం జరిగింది. అంటే ఇంత ఆర్గనైజ్గా ఎట్లా చేశారు అసలు అర్థం అవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలానే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. అండ్ డెఫినెట్గా అంటే మా స్టూడియో కూడా డెఫినెట్గా మీ ద బెస్ట్ ఎవరైతే మీ దగ్గర ఆర్టిస్ట్ ఉన్నారో, టెక్నీషియన్స్ లైక్ సింగర్స్ కానీ, డాన్సర్స్ కానీ ఎవరైనా మా స్టూడియో ద్వారా నా ద్వారా చేయగలిగితే డెఫినెట్గా చేద్దాము మన అకాడమీకి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ బేస్డ్ ఒక మూవీ రాబోతుంది. సో ఇక్కడ నేను టైటిల్ రివీల్ చేయొద్దు. అందులో శ్రీరామ్ గారు ఒక పాట పాడడం జరిగింది. శంకర్ మహాదేవన్, విజయ్ యేసుదాస్, విజయ్ ప్రకాష్, బాంబే జయశ్రీ అండ్ వైకోం విజయలక్ష్మి. సో అండ్ మెరిసే అని ఇంకొకటి రాబోతుంది. ఈ కథలో పాత్రలు కలిపినవి ప్రస్తుతం అప్కమింగ్ ఫిల్మ్స్ అవి. అండ్ కార్తీక్ కొడకన్లానే ఉంటుంది, మీరు జస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు.
అండ్ మెయిన్ ఇంకొక విషయం ఇందాక సార్ అన్నట్టు మీరు ఇందాక అన్నారు చాలా పెద్ద పెద్ద ప్రొఫైల్స్ ఉన్న పేరెంట్స్ ఉంటున్నారు, పిల్లలు ఇట్లా ఉంటారని చెప్పి. సో నేను కూడా అంటే లైక్ యూఎస్కి మీరు షోస్ చేయడానికి వెళ్తుంటాం అన్నమాట. గోరెడ్డి వెంకయ్య గారు, అందశ్రీ గారు, చాలా మందితో ట్రావెల్ చేశాను. సో అనిపిస్తుంది అరే వీళ్ళు అంటే ఇంత మంచి కళాకారులు ఇంత మంచిగా పాటలు చెప్తున్నారు, ఇంత మంచి మంచి ప్రోగ్రామ్స్ కొంతమంది అయినా మారితే బాగుండేమో అంటే మెయిన్ ఉద్దేశం. ఒక ఇప్పుడు మాకేమనిపిస్తుంది మేము చేసే మ్యూజిక్ ద్వారా అట్లీస్ట్ ఒక పర్సనల్గా వాళ్ళ లైఫ్లో చిన్న మార్పు వస్తే బాగుంటుంది, ఒక మంచి దారిలో వెళ్తే బాగుంటుంది, అంటే సొసైటీ కొంచెం సత్ప్రవర్తనతో వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఈ మెయిన్ అంటే ఏ ఆర్ట్ ఫామ్ అయినా 24 కళలో ఏ ఆర్ట్ ఫామ్ అయినా దానికి చివరి ఉద్దేశం ఏంటి అంటే మనిషిని ఒక మంచి మార్గంలో పెట్టడము. ఆ మార్గంలో పెట్టాలంటే ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇంకా చాలా రావాలి అండ్ ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా జరగాలి అండ్ మెయిన్ ఇటువంటి ఆదరణ ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఇది జబర్దస్త్ అంటే నేను తప్పనండి, ఎందుకంటే నేను వాటి కూడా వర్క్ చేస్తాను. బట్ ఏది మంచి ఏది చెడు మనకు ఒక సెల్ఫ్ అనాలిసిస్ ఉండాలి అండ్ మంచిదాన్ని డెఫినెట్గా అందరూ ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా వస్తాయి, ఇటువంటి అకాడమీస్ చాలా వస్తాయి అండ్ మంచి మన పిల్లలు కూడా అందరూ చాలా ఉన్నత విలువలతో కొన్ని సమాజం మన కళ్ళ ముందు వెదులుతూ ఉంటుంది. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ అందరూ ఎంకరేజ్ చేయాలి అండ్ అందరూ కూడా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది పిల్లలందరికీ కూడా. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టు అకాడమీ. మీరందరూ కూడా మంచి చక్కగా చేస్తున్నారు అండ్ ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేసిన సుచరిత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సుచరిత గారు దయచేసి రండి మమ్మల్ని మన్నించి. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఇంకా ఈ సంస్కృతి బతుకుందా అనే ఒక ప్రశ్న కూడా నన్ను వెంటాడుతుంది. కానీ ఈరోజు నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఇక్కడ నృత్య ప్రదర్శన చేస్తున్నటువంటి అందరూ కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లేదు మన మీడియాలో, సోషల్ మీడియాలో, సినిమాలో అదొక పార్ట్, కానీ మనలో ఇంకా మన సంస్కృతి బతుకుంది, మన సాంప్రదాయాలు బతుకున్నాయి. కానీ వీటిని ఎవరో వచ్చి మింగేస్తున్నారు. అయినా మనం వాటికి లోన్ కాకుండా మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం, ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మన సంస్కృతి ఉంటుందని చెప్పి నేను చాలా బలంగా ఈ రోజు నేను నమ్మకంగా నాకు ఒక హోప్ అనిపించింది. మా అమ్మాయి ఎప్పుడు డ్యాన్స్ మమ్మీ నేర్చుకుంటానంటుంది. ఏం నేర్చుకుంటావు, ముందు చదువు, నీతో చచ్చిపోతున్నా, మళ్ళీ డ్యాన్స్ అంటే మళ్ళీ తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. ఇదంతా హైదరాబాద్ సిటీలో చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. ఎక్కడ 4-5 కిలోమీటర్లు పోవాలి, తీసుకురావాలి, ఒక్కదాన్ని పంపలేము, క్యాబుల్లో పంపలేము. ఇంత ఇన్సెక్యూరిటీ లైఫ్లో హైదరాబాద్లో బతుకుతున్నటువంటి మనకి ఆడపిల్లలందరూ చాలా అద్భుతంగా వేశారు. నేను TV9లో న్యూస్ ఓవర్స్, వాయిస్ ఓవర్స్ చదివేదాన్ని. ఎప్పుడు బిజీ లైఫ్, మీడియాలో లైఫ్ బిజీ లైఫ్, సాఫ్ట్వేర్ బిజీ లైఫ్, పిల్లలు లైఫ్, పేరెంట్స్ బిజీ లైఫ్. ఎక్కడండి ఒక 4 ముక్కలు 10 నిమిషాలు మనకు ఫ్యామిలీ మెంబర్స్ కూర్చునే టైం కూడా లేనటువంటి ఇటువంటి బిజీ షెడ్యూల్లో మనం ఈరోజు ఇన్ని గంటలు ఇక్కడ స్పెండ్ చేసి కూర్చొని పిల్లల నృత్య ప్రదర్శన మనం చూస్తున్నామంటే నిజంగా మన జీవితాల గురించి, మన సంస్కృతి గురించి మనం చాలా కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే మనం అసలు ఇంకా మన బతుకులు ఏమైపోతాయని కూడా కొన్ని సందర్భాల్లో చాలా భయం అవుతుంది. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు మార్చి 8 కూడా జరుగుతుంటే ఆడపిల్లలకి ఎంత ప్రాముఖ్యత ఉంది. ఒక సరస్వతీదేవి, ఒక పార్వతీదేవి, ఒక సంతాన లక్ష్మి, ఒక లక్ష్మీదేవి, ఒక గంగ, ప్రతిదీ ఆడవాళ్ళతో పోల్చుకుంటున్నాం దేవతలు. కానీ ఈరోజు ఆడవాళ్ళకి ఎంత విలువ ఉందనేది బయట ప్రపంచంలో మనం చాలా పాజిటివ్గా చెప్పుకోలేకపోతున్నాం, నెగిటివ్గా చెప్పుకోలేకపోతున్నాం. అటువంటి స్థితిలో మనం ఈరోజు బతుకుతున్నాం. కాబట్టి దాసరిగా రాసినటువంటి ఒక పాట, మానవ కళ్యాణం కోసం, మానవ కళ్యాణం కోసం మనబొట్టిన రక్తం ఎంతో, రణరక్క శిఖరాలలో రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కందులలో విషాదమెంతో, ఉన్మాదుల క్రోచాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్రగత్వం దాచిన పడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్రగత్వం దాచిన పడబానలమెంతో, అన్నార్తులు అనాథనుంటని మానవయుగమదెంత దూరము, కరువంటూ కాటకమంటూ
కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యము ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యము ఎంతో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. థ్యాంక్ యూ సో మచ్ స్వామిజీ. ఇంకా 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 ప్రతి సంవత్సరం మన పండుగల్ని మన సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా మేము కూడా మా సార్ టీ న్యూస్లో చేస్తారు. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ సపోర్టు ఇటువంటి కల్చర్ని ఇటువంటి సాంప్రదాయాల్ని ఇటువంటి మొత్తం కూడా తీసుకెళ్ళడానికి మీరు కూడా సహాయ సహకారాలు స్రవంతి వాళ్ళకి ఈ లయ ఇన్స్టిట్యూషన్కి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మా సార్ కూడా నేను వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనోజ్ఞ కూచిపూడి నాట్యం రెడీగా ఉండాలి పిల్లలు. ఓకే. మనోజ్ఞ కూచిపూడి నాట్యం తర్వాత పిల్లలు వరుస క్రమంలో రెడీగా ఉండాలి. వంశిక కూచిపూడి నాట్యం ఆశ్రిత కూచిపూడి నాట్యం దీక్షిత కూచిపూడి నాట్యం దుర్గా కూచిపూడి నాట్యం పిల్లలు రెడీగా ఉండాలి, త్వరగా రావాలి. హనీ కూచిపూడి నాట్యం మరియు గిటార్ భావన కూచిపూడి నాట్యం జీవన కూచిపూడి నాట్యం సాన్వి కూచిపూడి నాట్యం హన్విత కూచిపూడి నాట్యం గిటార్ మరియు ఆర్ట్. హన్విత నితిజ్ఞ కూచిపూడి నాట్యం కర్ణాటక సంగీతం అక్షయ కూచిపూడి నాట్యం మరియు కర్ణాటక సంగీతం సాయి శృతి కూచిపూడి నాట్యం కర్ణాటక సంగీతం శోభిత్ కర్ణాటక సంగీతం
నిహాల్ కర్ణాటక సంగీతం. నిహాల్ ధన్విత కర్ణాటక సంగీతం. ప్రజ్ఞామృత కర్ణాటక సంగీతం. కొంచెం త్వరగా పంపించండి నిర్వాహకులకి దీనికి విజ్ఞప్తి. ప్రజ్ఞామృత కర్ణాటక సంగీతం. ప్రేరణ కర్ణాటక సంగీతం. లహరి కర్ణాటక సంగీతం. లహరి కర్ణాటక సంగీతం. ధాత్రి కర్ణాటక సంగీతం. సుహాస్ కర్ణాటక సంగీతం. శశి గిటార్. గౌరవనీయుల అతిథుల్ని ఉండవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు లయా బీట్స్ ఆఫ్ ఆర్ట్లో గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గురువులకి చిరు సత్కారము. 2 సంవత్సరాల నుంచి శిక్షణ ఇస్తున్నటువంటి కూచిపూట్ల ఆనంద్ గారిని సన్మానం. కూచిపూట్ల మురళీమోహన్ గారికి. మరియు గత సంవత్సరాల నుంచి శిక్షణ ఇస్తున్నటువంటి యోగా గురువు జయశంకర్ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీ ముందు వేదికపైన శివాన్ని తయారు చేసినటువంటి గురువు గారు రవికుమార్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి గిటార్ కీబోర్డ్లో శిక్షణ ఇస్తున్నటువంటి స్టీఫెన్, మాస్టర్ స్టీఫెన్. ఈరోజు మన ముందు కొలువు ద్వారంగా సేవ ప్రదర్శన చేసినటువంటి కళాకారిణి మరియు లయా బీట్స్ ఆఫ్ ఆర్ట్ కూచిపూడి గురువు కుమారి సాయి శృతి. ఈరోజు మన యోగా గురువు జయశంకర్ గారితో కలిసి ప్రదర్శించిన వారు సుందర్ రాజు గారు. ఈయన అంతర్జాతీయ కళాకారుడు. భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించారు, గోల్డ్ మెడల్ సంపాదించారు. ఎంతో ప్రఖ్యాత కళాకారుడు, యోగా ఆర్టిస్ట్ సుందర్ రాజు గారు.
ఈనాటి చివరి సత్కారము 2 సంవత్సరాల నుంచి కూచిపూడి నాట్య శిక్షణ ఇచ్చినటువంటి చిరంజీవి వేదవ్యాస్, సంపన్మూలంపై వేదవ్యాస్. మన నుంచి ఇంత దూరం వచ్చినటువంటి ముఖ్య అతిథులకి లయా బిట్స్ అపార్ట్ నుంచి చిరు జ్ఞాపిక శ్రీమతి శ్రవంతి భాస్కర్ గారు ఇద్దరు కలిసి ముఖ్య అతిథులైనటువంటి టీవీ5 ఇన్పుట్ ఎడిటర్ గారు పివి శ్రీనివాసరావు గారికి జ్ఞాపిక అందజేస్తుందని కోరుతున్నాము. కార్తీక్ కొడగడ్డ గారికి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాము. మా ఇన్స్టిట్యూషన్ వారికి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. అందరికీ ఎంతో ఎనర్జీ ఇచ్చినటువంటి ముఖ్య అతిథులు సుగుణ గారు, సూచన గారు, ఒకసారి లయా బిట్స్ అపార్ట్ కళాకారులు, విద్యార్థులు, గురువులు అందరూ వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాము. ముఖ్య అతిథులతో సమేతంగా ఒక చిరు జ్ఞాపకంగా ఫోటోగ్రాఫర్స్